ఈరోజు సాయంకాలం I wanted to spend some time with you on few items that I have on my heart. And before I do that, I don't want to sound it as a class. I don't want to sound it as another lecture. కానీ ఈరోజు సాయంకాలానికి నేను ఎన్నుకున్నటువంటి ఈ కొద్ది మాటలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ముందు కూర్చున్నటువంటి వారైనా సరే, లేకపోతే వెనుకున్నటువంటి వారైనా, ఒకవేళ నేను ప్రజెంట్ చేయబోయేటటువంటి ఈ కంటెంట్ లో నుంచి మీకు ఏదైనా ప్రశ్న ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ లేటర్, ఆర్ యూ కెన్ if volunteers allow, you can grab a mic and ask question. That's absolutely fine. I'm open for questions this evening. I don't know if my screen is visible or not. ఒకవేళ విజిబుల్ అయితే గనక చెప్పండి. JNTU కాకినాడలో మీరు జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్, అలాగే ఈ క్రిస్మస్ ఈవెంట్ లో చాలా మంది యువతులు పార్టిసిపేట్ చేస్తున్నారు. వేదికను అలంకరించినటువంటి డిగ్నిటరీస్ డాక్టర్ గారికి, అలాగే డాక్టర్ గారి ఇద్దరికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును సార్, ఆల్ డాక్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్. అయితే అలాగే మా ఎదురుగా కూర్చున్నటువంటి డిగ్నిటరీస్ జోసెఫ్ బెన్నీ గారు, అలాగే విల్సన్ గారు, మీకు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈరోజు సాయంకాలం మనం ఎందుకు కలుసుకుంటున్నాం ఇక్కడ అని అంటే, ఇట్ ఈస్ మానవాళికి ఒక పర్వదినంగా ఎన్నుకునేటటువంటి ఒక పండుగ. మానవాళికి ఒక మతపరమైనటువంటి పండుగగా కాకుండా మానవాళికి అందరికీ కూడా ఉపయోగపడే, మానవాళికి అందరికీ కూడా సేవాభావం నేర్పించినటువంటి ఒక పండుగను మనం జరుపుకోవటానికి, లేకపోతే ఆ పండుగను పురస్కరించుకొని ఇక్కడ ఉన్నాం. ఆ విషయాన్ని పంచుకునే ప్రయత్నమే ఈ రోజు సాయంకాలం వాలంటీర్స్ అందరూ చేస్తున్నారు. ప్రస్తుతానికి హ్యుమానిటీకి ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏమిటి అని కనుక మనం చూస్తే, మా కంపెనీలో వీఆర్ ఎ స్మాల్ కంపెనీ, వీఆర్ ఇంటూ ఫిన్టెక్, ఫైనాన్షియల్ టెక్నాలజీస్. ఆ టెక్నాలజీస్ మేము యూజ్ చేసే టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే మెషిన్ లెర్నింగ్ కావచ్చు, వీటిని ఉపయోగించుకొని పిల్లలు, ఎస్పెషలీ ఏజెస్ ఆఫ్ యోర్స్, జనరేషన్ జీస్, వాళ్ళు, నా జనరేషన్ వాళ్ళు ఒక 2 రోజులు కష్టపడి రాసే కోడ్, 2 రోజులు కష్టపడి చేసే పనిని మీ జనరేషన్ వాళ్ళు దే ఆర్ అచీవింగ్ ఇట్ ఇన్ 2 hours. కెన్ యూ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ యువర్ సెల్ఫ్? నేను కావాలనే కోరుకుని మీ జనరేషన్ వాళ్ళను హైర్ చేసుకుంటాను. ద రీజన్ ఈస్ యువర్ బ్రెయిన్స్ ఆర్ ట్యూన్డ్ లైక్ దాట్. You talk about multiverses, you talk about artificial intelligence, you talk about digital world, America and the USSR, ఆ తర్వాత ఇండియా అండ్ అమెరికా అన్నట్లుగా 3 సూపర్ పవర్స్ కనిపిస్తున్నట్లుగానే గత 4-5 సంవత్సరాలలో there is no superpower. The superpower that exists today is it's only digital technology. Our digital technology, though the world has become not just a flat earth, but the world has become a point. Okay, point అయిపోయింది. That's how closely connected we are. Humanity is really coming together using this technology, using machine learning. అయితే ఈ machine learning and artificial intelligence, for some reason, humans are unlearning a lot of things. Humans are unlearning the relationships. Humans are unlearning the connectivity with their fellow friend. Humans are losing affection, love, care, concern, etc. US కు రెగ్యులర్ గా మీలో చాలా మంది you might have dreams to go to US and spend some time there, study, work, earn good career, etc. నేను అలాగే వెళ్ళాను. అండ్ అక్కడ కార్స్ వితౌట్ డ్రైవర్స్ ఉంటాయి. కానీ once you start using that, men who sit in that car become men without purpose, purposeless humanity గా మారిపోతుంది. టెక్నాలజీ హ్యూమన్ బెటర్మెంట్ కోసం కావాలి అని ఆలోచించే రోజులు పోయి, టెక్నాలజీ దట్ షాటర్స్ హ్యూమన్ సొసైటీస్ వైపుకు ప్రయాణం చేస్తుంది. వీఆర్ గోయింగ్ టువర్డ్స్, ఆర్ వీఆర్ వాకింగ్ టువర్డ్స్, ఆర్
We are in a society that is no more together, that looks together. Telugu, Nalupu, Asia, Australia, North America, Europe అన్న తేడా లేకుండా అందరం ఒకటి అవుతూ ఉన్నట్లుగా కనిపిస్తూనే we have shattered our own families, we have shattered our own societies. We are so disconnected like never before in the history. అది మనకున్నటువంటి పరిస్థితి. వరల్డ్ వ్యూస్ కొన్ని ఉంటాయి, ప్రపంచ దృక్పథాలు. These world views teach you how you look at this world. ఈ ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఉన్న ప్రపంచం, సిన్స్ ఇట్ ఈస్ టెక్నాలజీ ఓరియంటెడ్, సిన్స్ ఇట్ ఈస్ హైలీ టెక్ సావీ, పీపుల్ ఆఫ్ మై ఏజ్, మిలేనియల్స్ అని పిలుస్తారు. మాలో కొన్ని అభద్రతా భావాలు ఉన్నాయి. వీ హ్యావ్ అవర్ ఓన్ ఫియర్స్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఛాలెంజెస్. మీరు యు ఆర్ రియలీ బ్లెస్డ్ ఇన్ దట్ ఏరియా. మీకు ఆ ఛాలెంజెస్ లేవు, బికాస్ యు ఆర్ బోర్న్ with this technology. You're born and you grew up in the technology. That's the blessing that you have. So the societies in the past, they were fearful of technology. కొన్ని దృక్పథాలు, కొన్ని మత సంబంధమైన దృక్పథాలు, కొన్ని సామాజిక దృక్పథాలు టెక్నాలజీని భయంతో చూస్తాయి. ఇంకొన్ని జాగ్రత్తతో చూస్తాయి, కేర్ఫుల్ గా. ఇంకొన్ని గ్రేట్ఫుల్ గా, లేకపోతే థ్యాంక్ఫుల్ గా చూస్తాయి. కానీ ఇంకొక దృక్పథం ఉంది, ఆ దృక్పథం యూస్ఫుల్నెస్ ని చూస్తుంది. సో టునైట్ ఐ వాంట్ టు ప్రెజెంట్ యూ ఏ పర్స్పెక్టివ్ ఆర్ అ వరల్డ్ వ్యూ దట్ గివ్స్ యూ ఫైర్ విదిన్ యూ టు యూజ్ టెక్నాలజీ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్ అండ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ది వరల్డ్ అరౌండ్ యూ. ఆ పర్స్పెక్టివ్ ను మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను. Some dignitaries, some pioneers who walked before us for these technological innovations. ఒకవేళ లిస్ట్ చేస్తే కనుక there are hundreds of them, so I don't want to go into that. 1098 లో మొదలు పెడితే హిల్డెగార్డ్ ఆఫ్ బింజన్ అని పిలుస్తారు. ఆమె దగ్గర నుంచి లేటెస్ట్ గా మనకు 1800లో మన ముందు నడిచినటువంటి, లేదా మనకు బాగా పరిచయం ఉన్నటువంటి, ఇంజనీరింగ్ లో బాగా మనం చదువుకునేటటువంటి, అర్థం చేసుకునే ప్రయత్నం చేసేటటువంటి ఐజక్ న్యూటన్ వరకు, దే ఆల్ గ్రూ ఇన్ వన్ వరల్డ్ వ్యూ. దే ఆల్ డెవలప్డ్ దేర్ టెక్నాలజీ, దే ఆల్ డెవలప్డ్, దే స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు దిస్ ఎర్త్, దే స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు దిస్ నేచర్ టు ఫైండ్ సంథింగ్, బికాస్ దే గ్రూ ఇన్ వన్ వరల్డ్ వ్యూ. And what is that worldview? What worldview gives you that fire to look into things, to find something for the betterment of humanness or humanity? దాన్ని ఈరోజు సాయంకాలం నేను ఆడమ్ 2.0 అని పిలుస్తున్నాను, ఆర్ హ్యూమన్ 2.0 అని పిలుస్తున్నాను. మా తల్లిదండ్రులున్న సమయం వాళ్ళను బేబీ బ్లూమర్స్ అని పిలిచారు. జస్ట్ వార్ అయిపోయింది, సెకండ్ వరల్డ్ వార్. They were all thinking about existence. ఆ తరువాత మా జనరేషన్, we didn't look for existence, but we looked for comfort. The reason we looked for comfort is, మాకు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ కు కావాల్సిన రోటీ, కపడా, మకాన్ 3 ఉన్నాయి. ఇప్పుడు మా అమ్మ లేదా మా ఇంట్లో వాళ్ళు సంపాదించిన ఆ చిన్న ఇంటి ముందు కారు నిలబెట్టాలి అని ఆలోచించాం మా జనరేషన్ లో ఉన్న వాళ్ళు. Now you, Generation Z's, post millennials, you look for your dreams. You don't look for any existence or some cheap comforts like us, but you look for dreams. You have wings to fly like that, and I'm really happy that I'm connecting with you tonight. So that human 2.0 is what I'm trying to address this evening. Manakunna technology, you take it in vaccine development, you take it in biotechnology, you take it in chemical engineering, or you talk about artificial intelligence, or you talk about computer science, data mining, analytics, etc., etc., etc. All of it, ultimate గా మనం ఏం సాధించాలనుకుంటున్నాం అని ఆలోచిస్తే, సైంటిస్ట్ తో మనం గనక మాట్లాడితే, ఈ ఇండస్ట్రీలో టాప్ గా ఉన్న వాళ్ళతో గనక మాట్లాడితే,
మీకు తెలిసినటువంటి వ్యక్తి ఇలాన్ మస్క్ గారు, ఐ థింక్ జస్ట్ 1 week ago he released a nanotechnology oriented technology. నానోటెక్నాలజీని బేస్ చేసుకున్న ఒక టెక్నాలజీతో he introduced a phenomenon in markets లో ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఫినామినన్ తో now we are scratching our heads how to utilize it for the benefit of humanity. So all technology, all work of science, all education leads or goals, and the goal of all of that is only one thing, and that is a better human society, a better human being, a stronger human being, a more fuller human being, a human being that never ages, ఎప్పటికీ చనిపోకుండా ఉండాలి, a human being that is never weak, a human being that is not touched by virus and dies. రీసెంట్ గా మనందరికీ పాండమిక్ గురించి తెలుసు. పోస్ట్ పాండమిక్ గా బ్రతుకుతున్నాం మనం. ఇప్పుడు ఒకప్పుడు పోస్ట్ వార్ అని పిలిచేవారు. ఇప్పుడు దాని తర్వాత 2001-2002లో పోస్ట్ 24/11 అని పిలిచారు, పోస్ట్ 10/11 అని పిలిచారు. ఆ తర్వాత ఇప్పుడు పోస్ట్ పాండమిక్ అని పిలుస్తున్నారు. పోస్ట్ పాండమిక్ తర్వాత మొత్తం టెక్నాలజీ దృష్టి అంతా ఇటువైపే ఉంది. స్ట్రాంగర్ హ్యూమన్ బీయింగ్స్, ఫుల్ హ్యూమన్నెస్, నెవర్ టు ఏజ్ కైండ్ ఆఫ్ హ్యూమన్నెస్, నెవర్ టు బి వీక్ కైండ్ ఆఫ్ హ్యూమన్నెస్, అండ్ నెవర్ టు డై కైండ్ ఆఫ్ హ్యూమన్నెస్. మనం చనిపోకూడదు, చనిపోకుండా ఉండేటటువంటి ఒక మానవుడు కావాలి. చనిపోకుండా జీవించే మానవ జీవితాలు, శరీరాలు, కుటుంబాలు, సమాజాలు, దేశాలు కావాలి అన్నది టెక్నాలజీ ముందున్నటువంటి, అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ముందున్నటువంటి ఒక సవాల్. అయితే వాట్ హ్యావ్ వి అచీవ్డ్ సో ఫార్ అని కనుక చూస్తే, robust technology we have invented, we have developed to become strong, to be more stronger, and to never become weak anymore. కానీ tons of information ఉంది మన దగ్గర, tons of information, and one supercomputer can read entire tons of this information in seconds and produce results to you in microseconds. కానీ education about that information is diminishing. Tons of information but less education. Lots of information, lots of technology, but societies, మన సమాజాల్లో కాన్షియస్నెస్ తగ్గిపోయింది, సహిష్ణుత తగ్గిపోయింది, పరుని పట్ల ఉండాల్సిన కన్సర్న్ తగ్గిపోయింది. The systems that we have created are ruling over people, whether it is education system, political system, health system, everything crashes just in front of us and it rules over us. మనం helpless గా చూస్తూ ఉంటాం. And the technology we invent, one day it becomes our own enemy, and then we invent again to better that, and it becomes our enemy. It falls on its face, and again we invent. That is the cycle that we have been going through. అయితే where is the gap? మన ఇన్వెన్షన్స్, మనం చేసే ఈ టెక్నాలజికల్ గ్రోత్ ఎందుకని మోర్ మెచ్యూర్, ఇంకా పరిపక్వమైన, ఇంకా ఫుల్ హ్యూమన్నెస్ లోనికి మనల్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదు అని ఆలోచిస్తే, there are some answers that I want to address this evening. Very simple. నాకున్న కొద్దిపాటి బుద్ధిలో నేను వాటిని మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను. I'll try to be very practical with you. And that is number 1, forgetting our vocation, forgetting who we are. మనం మనుషులం అన్న విషయం మర్చిపోతే వచ్చే సమస్య ఇది. We are men and women. We are human beings. That is our call. మనం మనుషులుగా బ్రతకాలి, మనుషులుగా బ్రతకాలి అని సృష్టికర్త మనల్ని సృష్టించాడు. The vocation of man is to reflect who God is and how we can take care of this world. దేవుడు ఎవరు, ఆయన గుణ లక్షణాలు ఏమిటి, వాటి ద్వారా ఈ ప్రపంచాన్ని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ తో సహా ఎలా మనం పెంచి పోషించాలి, ఎలా వాటిని ఉపయోగించాలి, ఎలా వాటి ద్వారా
సమాజాలకు, దేశాలకు మేలు కలిగించాలి. దిస్ ఇస్ ద కాల్ దట్ వీ హ్యావ్. మన పొజిషన్ మెల్లమెల్లిగా ఆ దేవుడిని పక్కన పెట్టి, నువ్వు మాకు అక్కర్లేదు, ఐ am the king now అని అన్నాం. That is the gap. The gap is to reject the creator and thinking you and I, we are creators. We are co-creators, but we can never be creators. మనము ex nihilo అన్న పదం ఒకటి ఉంది, అంటే క్రియేటింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. అలాంటిది చేయగలిగినటువంటి దేవుని స్థానాన్ని ఎక్స్ మటీరియా, అంటే ఉన్న మెటీరియల్లో నుంచి తిరిగి సృష్టించగల క్షమత ఉన్న మనుషులు మనం. దేవుడికి అవసరం లేదు, ఐ am గాడ్ అన్న స్థితికి సమాజాలు వెళ్ళాయి. We forgot the vocation of priesthoodness. We forgot the vocation of kingship that God gave us. దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారంతో కూడినటువంటి ఈ రూలింగ్ ఓవర్ దిస్ వరల్డ్ మనం మర్చిపోయాం. రూలింగ్ అని అంటే పెత్తనం చేయటం అని అనుకున్నాం. రూలింగ్ అని అంటే అవతలి వాడిని దోచుకోవటం అని అనుకున్నాం. రూలింగ్ అని అంటే అవతలి వాడి పైన వాడికున్నది నాకు కావాలి అన్న ఆశ అని అనుకున్నాం. రూలింగ్ అని అంటే నన్ను చూసి భయపడటం అని అనుకున్నాం. దాని కారణంగా, బికాస్ ఆఫ్ దాట్, మ్యాన్ లాస్ట్ his connection with creator, and that is what is called sin. దాన్నే పాపం అని పిలుస్తారు. So I'm not getting into religion anyways, okay, but I just wanted to address practical problems that I see with my eyes in the societies. అది నార్త్ అమెరికన్ సొసైటీ కావచ్చు, యూరోపియన్ సొసైటీ కావచ్చు, ఇండియన్ సొసైటీ కావచ్చు, కజాక్స్తాన్ నేను వెళ్ళాను, అందుకే ఆ సొసైటీస్ మాత్రమే చెప్తున్నాను. ఆ సొసైటీ కావచ్చు, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా, ఈ సొసైటీస్ కావచ్చు, అన్ని సొసైటీస్ లో ఉన్న కామన్ ప్రాబ్లం ఇదే. లూజింగ్ ద కనెక్షన్ ఆర్ రీప్లేసింగ్ గాడ్ విత్ మెటీరియల్స్, రీప్లేసింగ్ గాడ్ విత్ టెక్నాలజీ, రీప్లేసింగ్ గాడ్ విత్ మై ఐడియాస్, విత్ మై బ్రెయిన్. That's where the problem is. Because we lost the connection with God, we lost life. మనం మరణాన్ని తెచ్చుకున్నాం. Though the technology that we invent, మనకున్న శాస్త్రం, మనకున్న చదువు, మనకున్న టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఎప్పటికీ చనిపోయినటువంటి, ఎప్పటికీ వీక్ కానటువంటి మనిషిని తయారు చేయటం అయినప్పటికీ మనం దాన్ని సాధించలేకపోవటానికి కారణం ఇదే, రిజెక్టింగ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆయన పేరు ఫజల్ రానా. ఆయన లాస్ ఏంజలస్ లో ఉంటారు. ఆయనతో 2-3 ఇంటర్వ్యూస్ చేశాను. ఆ 2-3 ఇంటర్వ్యూస్ లో కూడా ఆయన నేను అడిగిన క్వశ్చన్ ఇదే: డూ యూ థింక్ మ్యాన్ కెన్ బి రిప్లేస్డ్ బై ది బాట్స్ దట్ వీఆర్ క్రియేటింగ్ ఫర్ ద డేస్ టు కమ్? ఈస్ దట్ హ్యూమన్ 2.0? ఈస్ దట్ మ్యాన్ 2.0? ఈస్ దట్ ఆడమ్ 2.0 అని అడిగినప్పుడు, సిన్స్ హీ హోల్డ్స్ I think 3 PhDs in robotics, chemical engineering, and so on and so forth in that field, in those fields, ఆయన ఇచ్చిన ఆన్సర్ ఇదే: so far what science, so far what technology can understand is, I think it's a minuscule of what man is. మనిషి ఏమై ఉన్నాడో దానికి కేవలం ఒక మినిస్క్యూల్ మాత్రమే మనకు అర్థమైంది, ఇంకా పూర్తిగా అర్థం కాలేదు అని చెప్పాడు ఆయన. So based on his word, based on his experience, I wanted to invite you to another human being, a man that was born 2000 years ago, a man that came as human 2.0, a man that came as Adam 2.0. ఒక 2000 సంవత్సరాల క్రితం కన్యమరియ గర్భాన జన్మించినటువంటి ఒక్క మనిషి, ఆ ఒక్క మనిషి కారణం చేత ప్రపంచం తలక్రిందులు అవటం, ఆ ఒక్క మనిషి యొక్క జీవితం కారణం చేత మనుషులు మళ్ళీ దేవుడితో కనెక్ట్ అవటం, ఆ ఒక్క మనిషి జీవితం కారణం చేత మనుషులు మళ్ళీ మనుష్యులుగా మారటం. That is Christmas. Christmas is the foundation for that new Adam, నూతన ఆదాం, నూతన మనిషి. ఈ మనిషి 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు. ఈ మనిషి
లైఫ్ ఇన్ అబండెన్స్, ఎప్పటికీ నశించినటువంటి జీవితం ఇస్తాను అని చెప్పాడు. ఫుల్ లైఫ్ ఇన్ అబండెన్స్, ఎప్పటికీ తరిగిపోనటువంటి, ఖాళీ అవనటువంటి, మరణాన్ని చూడనటువంటి, నెవర్ ఏజింగ్, నెవర్ డైయింగ్ శరీరాలతో కూడిన జీవితాన్ని ఇస్తాను అని పిలిచాడు. దట్ వన్ మ్యాన్, he took birth 2000 years ago, never missed the mark of true humanness. మనిషి ఎలా బ్రతకాలో చూపించాడు, జీవితంలో చూపించాడు, మాటలో చూపించాడు, పలుకులో చూపించాడు, నడతలో చూపించాడు. ఆ మనిషి ఈరోజు ఆ మనిషి యొక్క పుట్టుకను మనం జరుపుకోవటం కోసమే ఇక్కడికి వచ్చాం. ఎగ్జాంపులరీ లైఫ్ దట్ హీ షోడ్. ఆయన తన జీవితంలో ఏ ఒక్కరూ ఫాల్ట్ పట్టుకోలేనటువంటి జీవితాన్ని జీవించాడు. చివరకు ఆయన మరణంలో కూడా ఎగ్జాంపుల్ ఆయన చూపించి హీ డిఫీటెడ్ డెత్. ఏ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అయితే మనిషిని ఇంకెప్పుడు చావని, ఇంకెప్పుడు వీక్ అవని, ఇంకెప్పుడు నశించనటువంటి శరీరాల వైపు తీసుకెళ్లాలి అని ఆలోచిస్తున్నాయో, సర్వజ్ఞత అనగా సమస్తాన్ని తెలుసుకున్నటువంటి మనసు, బుద్ధి కావాలి అని ఆలోచిస్తున్నాయో, అది 2000 సంవత్సరాల క్రితం ఒక్క మనిషి తన జీవితంలో చేసి చూపించాడు. He defeated death, and on the third day he rose again, and he says now, ఆయన తిరిగి లేచి మరణాన్ని జయించి మరణాన్ని చంపి ఏమంటాడు అని అంటే, కూర్చున్నటువంటి మీలో, if you know this king that was born in Bethlehem 2000 years ago, that's a great pleasure. If you don't know this king, tonight is the opportunity to fall in love with this king. ఈ రాజు రాజ్యమేలటానికి మనం కనుక్కున్నటువంటి టెక్నాలజీస్, మనం ఇన్వెంట్ చేసుకున్నటువంటి టెక్నాలజీస్ రాజ్యమేలటానికి ఏం చేశాయి అని అంటే, 2 world wars మన ముందు కనిపిస్తున్నాయి. ఈ రోజు కనిపించేటటువంటి ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కనిపిస్తోంది. సో దిస్ వన్ మ్యాన్, he is ruling over this world now, today. How? I don't see him ruling. There are so many nations that call themselves ruling over this world. Some say, కొందరు అంటారు we are digital power, కొందరు అంటారు we are సైనిక శక్తి, కొందరు అంటారు we are mind power, కొందరు అంటారు consumer power, కొందరు అంటారు so on and so forth. కానీ one man 2000 years ago, he launched a project called New Creation. He launched a project in which humans are called to behave humans. మనుషులను మనుషులుగా బ్రతకటం కోసం పిలిచాడు. మనం చూస్తున్న యుద్ధాలే మనకు ఒక ప్రమాణం. మనిషి సృష్టించినటువంటి టెక్నాలజీ, if it is not used carefully, if it is not used thankfully, if it is not used if it is used fearfully, అవతలి వారిని సబ్జుగేట్ చేయటం కోసం ఉపయోగిస్తాం, అవతలి వారిని కండెమ్ చేయటం కోసం ఉపయోగిస్తాం, పరుణ్ణి దూషించటం కోసం ఉపయోగిస్తాం, దూషణకు విభజనకు ఉపయోగిస్తాం. That is the gap. Technology is great, but the gap still remains. One man 2000 years ago, he comes into this world and he calls human beings to behave humans. He launches this project called New Creation. నూతన ఆకాశము, నూతన భూమి. ఇంకెప్పుడు ఏ తప్పు, ఏ బలహీనత, ఏ చావు, ఏ మరణం లేనటువంటి ఒక సమాజం, ఒక దేశం, ఒక ప్రపంచం, ఒక విశ్వ మానవ సమాజం, మనుషులందరూ ఏకమయ్యేటటువంటి ఒక సమాజాన్ని నిర్మిస్తాను అని అన్నాడు. To fill the gap, Jesus Christ 2000 years ago, he came into this world. ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడైనప్పటికీ మనుష్యుడు తనతో కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ చేయటం కోసం మనిషిగా వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం మనిషి పోగొట్టుకున్నటువంటి ఈ ప్రాణాన్ని, మనుష్య జాతి కోల్పోయినటువంటి జీవాన్ని
లైఫ్ ఇన్ అబండెన్స్, ఎప్పటికీ నశించినటువంటి జీవితం, ఫుల్ లైఫ్, స్ట్రాంగ్ లైఫ్, నెవర్ ఏజింగ్ లైఫ్, నెవర్ డైయింగ్ లైఫ్, విక్టరీ ఓవర్ డెత్ అనేటటువంటి ప్రామిస్ తో 2000 సంవత్సరాల క్రితం ఒక్క మనిషి ఈ ప్రపంచానికి వచ్చాడు. ఎగ్జాంపులరీ లైఫ్ డిస్ప్లేడ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ హ్యూమన్స్. చాలా సార్లు ఇలాంటి యంగ్ పీపుల్, ఇలాంటి జనరేషన్ జీస్ తో మాట్లాడుతున్నప్పుడు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. రిలీజన్స్ బ్రో, దిస్ ఇస్ ఆల్ అ రిలీజన్. నో, కూర్చున్నటువంటి మీతో ప్రాక్టికల్ గా నా హృదయంలో ఉన్న మాట చెప్తాను. దిస్ ఇస్ నాట్ జస్ట్ రిలీజన్, that's very cheap, including Christian religion. Those are, in my opinion, religions are great, but this is not a story of religion. This is story of a man, one man, that is inviting all of us to behave humanness, మానవత్వం, విశ్వ మానవ శాంతి, విశ్వ మానవ ఐక్యత, విశ్వ మానవ కుటుంబం, విశ్వ మానవ స్వభావం. దీస్ ఆర్ ది కాన్సెప్ట్స్ దట్ దిస్ కింగ్, ఈ రాజు రావటానికి గల కారణం అది. ఏ రోజు కత్తి పట్టుకోలేదు. అమెరికా వేసినట్లు, ఇంగ్లాండ్ వేసినట్లు, ఈ రోజు ఇస్రాయెల్ హమాసులు వేసుకుంటున్నట్లు, రష్యా అండ్ ఉక్రెయిన్లు వేసుకుంటున్నట్లు బాంబులు వేయలేదు. He didn't send his technology to throw somebody out, but he used a small technology. He used a small instrument called love. He used instruments called care, concern, humanness. నువ్వు టచ్ అయినంటావా, ఆ రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళనే టచ్ చేస్తాడు. నువ్వు మాట్లాడనంటావు, ఆ రాజు వారి దగ్గరికే వెళ్ళి మాట్లాడతాడు. నువ్వు అనుకుంటావు వాళ్ళు చాలా బలహీనులు, ఈ రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బలహీనులతో కూర్చుంటాడు, ఆ బలహీనులతో భోంచేస్తాడు, అందరినీ సమానంగా కూర్చోపెట్టి భోంచేస్తాడు. And the community that formed following this king, they did the same thing. అదే చేస్తూ వెళ్ళారు. పాండమిక్ ఆఫ్టర్ పాండమిక్, 60లో ఒకటి, 60 AD, 80 ADలో ఒకటి, 120లో ఒకటి, ఇలా పాండమిక్స్ ఆఫ్టర్ పాండమిక్స్ వస్తూనే ఉన్నాయి. కానీ దిస్ కమ్యూనిటీ దట్ స్టార్టెడ్ ఆన్ క్రిస్మస్ దినాన మొదలైనటువంటి ఈ సమాజం ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా మానవత విడవకుండా నడవడానికి గల కారణం ఒక్క ఇన్స్పిరేషన్, one technology, and that technology we all know, that's the love that we have as human beings. We humans, true humans, never missing the mark of true humanness. That is the focus that we should have in our technology classes. That is the focus that we should have. That should be the center of all. The word university itself is derived from that. Universal brotherhood, universal togetherness, universal learning, universal body of humanness. That is what coming back to the humanness means. So, launching a new project called New Creation, Nutana Srushti అనేటటువంటి ఆ ప్రాజెక్ట్ లో you and I are now part of it. నేను ఇంతకు ముందు చదవాలనుకున్నటువంటి లిస్ట్, ఆ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇన్స్పైర్డ్ బై దిస్ కింగ్. They looked at how can I talk about this king to people? They invented a Magnavox called Mike. How can I talk about this king to people? They invented light. How can I talk about this king to people? They invented printing. How can I talk about this king to the world? They invented internet. They invented connectivity. All technology follows. All technology summed up for one purpose. And that purpose, unfortunately, these days, is used for political purposes. Chala purposes manam upayogustam, including business. But the purpose, technology exists, and you and I use that technology for is one human society, one human body. And that's what Christmas is all about. 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఈ బాలుడు మరియ గర్భాన జన్మించి
ఈ లోకానికి తన ప్రజలను రక్షించటానికి, అనగా తన ప్రజలను తిరిగి దేవునితో ఐక్యపరచటానికి, తన ప్రజలకు ఇంకెప్పుడు మరణం రానటువంటి శరీరాలను ఇవ్వటానికి, ఇంకెప్పుడు మరణించినటువంటి జీవితాలను ఇవ్వటానికి, పునరుత్థానం అనే ఒక సమాజాన్ని నిర్మించటానికి ఆ రోజు, అనగా క్రిస్మస్ రోజు ఆయన వెయిట్ చేశాడు. అది డిసెంబర్ 25 లేకపోతే జనవరి 1 లేకపోతే జనవరి 16 ఇది కాదు ప్రాముఖ్యం. ప్రాముఖ్యం ఏమిటి అని అంటే, ఈ మనిషి నిజానికి దేవుడు, నిజానికి సృష్టిని సృష్టించిన వాడు. ఆ సృష్టిని సృష్టించినటువంటి వాడు ఆదియందు దేవునితో, దేవుని దగ్గర దేవుడై ఉన్నటువంటి ఈ దేవుడు మనిషిగా వచ్చాడు. రీజన్ ఈజ్ ఓన్లీ వన్, ఒకే ఒక్క రీజన్, అండ్ దట్ ఈస్ హి లవ్స్ యు. మనుషులంటే ఆయనకి ఇష్టం. మనుషులు మళ్ళీ మనుషులు అవ్వాలి అన్నది ఆయన న్యూ క్రియేషన్, నూతన సృష్టి అనే ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టును ప్రకటించడమే, ఆ ప్రాజెక్టులో బ్రతకటమే, ఆ ప్రాజెక్ట్ అనుసారంగా మన చేతిలో ఉన్న విద్యను, మనకున్న టెక్నాలజీని ఉపయోగించటమే క్రిస్మస్ అనే ఈ పండుగకున్నటువంటి నిజమైన అర్థం. ఇంకెక్కువ సమయం తీసుకోకుండా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాలంటీర్స్, ఒకవేళ మీకు మీ టైంకు సూటబుల్ గా ఉంటే ప్రశ్నలు తీసుకోండి. ఆ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడానికి రెడీనే. థ్యాంక్ యూ. మనం వెలిగించబోయేటటువంటి ఈ క్యాండిల్స్ దేనికోసం మనం వెలిగిస్తున్నాం అన్న విషయం గురించి మీతో దేవుని వాక్యమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు చదువుతాను. మేము ఆయన వలన విని మాకు ప్రకటించు లేదా మీకు ప్రకటించు వర్తమానం ఏంటంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గల వారిని చెప్పుకొని చీకటిలో నడిస్తే మనం అబద్ధమాడే సత్యమును జరిపించకుండా ఉండేవారం అవుతాం. అయితే ఆయన వెలుగులో ఉన్నట్లు మనం వెలుగులో నడిస్తే మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. ద ఫెలోషిప్, వన్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అప్పుడు అలా మనం బ్రతికినప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మన చేతిలో ఉన్న ఈ క్యాండిల్స్ దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను సూచిస్తున్నాయి. దేవుడు వెలుగై ఉన్నాడని, ఆ వెలుగును మనకు ఆయన ఇచ్చాడని, నిజమైన మానవత్వము అనేటటువంటి ఈ వెలుగును, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ జీవితం అనే ఈ వెలుగును ఒకరికొకరం పంచడం కోసం మీ పక్కనున్న వాళ్లకు ఈ వెలుగును పంచండి. క్రిస్మస్ అనేది మన జీవితాల్లో వెలుగులు నింపేటు పండుగ. మన హృదయాల్లో దేవునికి దగ్గర అయ్యేందుకు కావలసిన వెలుగును నింపే పండుగ. ఆ పండుగ కేవలం ఒక మత ప్రాతిపదికన జరుపుకుంటే దానికి న్యాయం చేసిన వారం కాము. కానీ నీ పొరుగు వాడికి నీ దగ్గర ఉన్నది ఇచ్చే, నీ పొరుగు వాడికి నీ దగ్గర ఉన్నది పంచిచ్చే మనసు కలిగి ఉండే ఈ క్రిస్మస్, మీ చేతిలో ఉన్న క్యాండిల్ మీ పొరుగు వారికి వెలిగించడం ద్వారా ఈ మనస్సును, క్రీస్తు కలిగిన ఈ మనస్సును మనము కలిగి ఉండేందుకు ఒక సూచనగా మనం చేస్తున్నాం. అయితే ఆ మనస్సు ఊరికే రాదు. ఆనాడు పశువుల పాకలో పుట్టిన క్రీస్తు నీతి సూర్యుడై ఆయన వెలుగు మన రెక్కలకు ప్రకాశవంతముగా రావటానికి, మనకు వెలుగు ప్రకాశించటానికి సిద్ధంగా ఉంది. కానీ ఆయనను స్వీకరించకపోతే, ఆయన మనుష్యత్వాన్ని, ఆయన దేవత్వాన్ని అనుసరించకపోతే మనం చీకట్లో ఉన్నవారమే. మన చదువులు మనం ఉద్ధరించలేరు, మన కులం మనం ఉద్ధరించదు, మన గర్వం, మన అంధత్వం, మన డబ్బు ఏది ఉద్ధరించదు. ఒకే ఒక్కటి, అదే నూతన మానవ జీవన విధానం, క్రీస్తు నేర్పిన బాట. ఈ వెలుగును 10 మందికి పంచుదాం. వెలుగును పంచడం ద్వారా దేవుని బిడ్డలముగా దేవుని వెలుగును ఒకరికొకరం మనం ఆరిపోయి ఉంటే వెలిగించుకోవటానికి మళ్ళీ ఉపయోగపడదాం. మనం చదివే చదువులు ఇలా
ఆరిపోకుండా 10 మందికి వెలుగునిచ్చే చదువులుగా మారాలని, 10 మంది జీవితాల్లో వెలుగులుగా మన విద్య ఉపయోగపడాలని ఆ దృక్పథం కేవలము ఈ క్రీస్తులో దొరుకుతుందని మీకు ప్రకటించాను. ఆ వెలుగులో బ్రతికే ప్రయత్నం చేద్దాం. I received a question from you, from all of you, audience నుంచి. పేరు గౌతమ్ గారు. బ్రదర్ గౌతమ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా పంపించండి. డోంట్ ఫీల్ ఏ క్వశ్చన్ అయినా పర్వాలేదు, ఇంక్లూడింగ్ టెక్నాలజీ అండ్ ద మార్కెట్స్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద మార్కెట్స్ అండ్ హౌ వీ కెన్ బీ బెటర్ హ్యూమన్స్ ఇన్ ద మార్కెట్. ఏ క్వశ్చన్ అయినా పంపించండి, ఇబ్బంది ఏం లేదు. యేసుక్రీస్తును నమ్మకుండా మంచి పనులు చేస్తే పరలోకం వెళ్తామా? ఈ క్వశ్చన్ లో 2 ప్రధానమైన అంశాలు కనిపిస్తున్నాయి. మొదటిది పరలోకం, రెండవది మంచి పనులు. పరలోకం అనంటే మతాలు, ఇంక్లూడింగ్ లోకం అనంటే ఈ ప్రపంచాన్ని, దేవుడు కలిగించిన ఈ సృష్టిని మీరు ఈ టెక్నాలజీని ఉపయోగించి ఈ సృష్టిలో ఏ సుభిక్షతనైతే తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని చెడు నుంచి, చీకటి నుంచి, ఇంతవరకు మీరు క్యాండిల్స్ వెలిగించి ఏదైతే చెప్పదలుచుకున్నారో చీకటిని పోగొడుతున్నాం అని, అదే దేవుడు చేస్తున్నాడు. దాన్నే పరలోక రాజ్యం అంటారు. పరలోకం కాదు, పరలోక రాజ్యం అనగా దేవుడు నివసించే స్థలం ఎలా ఉంటుందో అలా ఈ భూమిని, తన సృష్టిని చేయాలి అన్నది దేవునికి ఉన్నటువంటి కోరిక. సో కూర్చున్న మీలో గౌతమ్ గారే కాదు, ఇంకెవరైనా కూడా ఇలాంటి మంచి పనులు చేయాలి అనంటే ఒకే ఒక మార్గం సాధ్యం. మిగిలిన అన్ని మార్గాల్లో మంచి పనులు స్వార్థం కోసం, లేకపోతే ఈ ప్రపంచాన్ని విడవటం కోసం, పైన ఏదో మంచి సంపాదించుకోవటం కోసం, పుణ్యం అని పిలవచ్చు, చేస్తారు. ఒకే ఒక్క మార్గం, యేసు క్రీస్తు చూపించిన ఈ మార్గం. నీ తోటి వారికి, నీ పొరుగు వాడికి దేవుని సన్నిధిని అనగా పరలోక రాజ్యాన్ని పంచి ఇచ్చే మార్గం. అందుకు మంచి పనులు కేవలం ఈ మార్గంలోనే సాధ్యం. ఆ మంచి పనుల కారణంగానే మన ఈ గోదావరి జిల్లాలో మీలాంటి ఒక ఇంజనీర్ తలుచుకున్న కారణం చేత సుభిక్షతలోనికి వచ్చాయి. మీలాంటి ఒక ఇంజనీర్ జనరల్ అయినప్పటికీ ఆయన కేవలం జనరల్ అన్న విషయాన్ని మర్చిపోయి, నా కాలి క్రింద ఇంత మంచి నీరు కొట్టుకొని పోతూ ఉంటే, దానితో పాటు ఇన్ని వేల గ్రామాలు కొట్టుకొని పోతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉండాలి అని ఆలోచించి, ఒక మంచి పని ఆలోచించి ధవళేశ్వరం దగ్గర డ్యామ్ కట్టాడు, లేకపోతే బ్యారేజ్ కట్టాడు. ఆ మంచి పని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే పరలోకం వెళ్ళటానికి, దేవుని నివాస యోగ్యంగా ఈ ప్రదేశాన్ని మార్చడమే దేవుని రాజ్యముగా ప్రజలను తీర్చిదిద్దటం. ఆ పనిలోనికి నువ్వు ఒకవేళ రావాలి అని అనుకుంటే నేను ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు చెప్తున్నాడు ఈరోజు సాయంకాలం, ఐ వాంట్ టు టేక్ బర్త్ ఇన్ యూ. నీ హృదయంలో, నీ జీవితంలో నేను పుట్టాలనుకుంటున్నాను. నన్ను నువ్వు వెంబడిస్తే ఆర్థర్ కాటన్ గారిని నేను నిలబెట్టి ఈ ప్రాంతాన్ని ఎలా ఆశీర్వదించానో అంతకు 10 నేను ఆశీర్వదిస్తాను. చాయిస్ ఇస్ యువర్స్. ఇంకేదైనా ప్రశ్న ఉంటే కూడా అడగచ్చు. సాయి కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి ఫర్ దిస్ క్వశ్చన్. ఎక్సలెంట్ క్వశ్చన్. ఐ రియలీ అప్రిషియేట్ యూ. Christians are not eating prasadam, eating by Hindus. దాని అర్థం అంటే మీరు ఇంగ్లీష్ లో రాశారు, తెలుగులో నాకు అర్థమైంది చెప్తాను. ఒకవేళ తప్పు అయితే కనుక వెనక నుంచి ఒక్కేకేయండి. మీరే అనుకుంటున్నాను. క్రైస్తవులు హిందువులు తినే ప్రసాదం ఎందుకు తినరు? ఇదేనా ప్రశ్న? ఓకే, ఎక్సలెంట్ ఎక్సలెంట్. క్రైస్తవులు భోజనం తింటారు, హిందువులు భోజనం తింటారు. క్రైస్తవులు తినే భోజనం అంతా హిందువులు తినరు, హిందువులు తినే భోజనం అంతా క్రైస్తవులు తినరు. ఉదాహరణకు క్రైస్తవుల్లో చాలా మంది మాంసాహారులు, హిందువుల్లో చాలా మంది మాంసాహారులు కాదు. హిందువులు నేను ఇంటికి పిలిచి, క్రిస్మస్ జరుగుతోంది, మీరు మా ఇంటికి వచ్చి చికెన్ బిర్యానీ తినండి అంటే బాగోదు, అది పద్ధతి కాదు. ఎందుకు అంటే అవతలి వారి మనోభావాలను మనం గౌరవించాలి. అలాగే హిందువులకు ఏ విధంగా అయితే కొన్ని మతపరమైనటువంటి బౌండరీస్ ఉన్నాయో, అలాగే క్రైస్తవులకు కొన్ని మతపరమైనటువంటి బౌండరీస్ ఉన్నాయి. అవేమిటి అని అంటే, దేవుడు కాని ఏ వస్తువుకైనా, మనిషి చేత చేయబడిన ఏ వస్తువుకైనా, అది బుద్ధి కావచ్చు, జ్ఞానం కావచ్చు,
అందం కావచ్చు, కులం కావచ్చు, జంతువు కావచ్చు, చెట్టు కావచ్చు, మనిషి కావచ్చు, వాటికి అర్పించినవేవి కూడా భోంచేయకూడదు అన్న ఒక నియమం బైబిల్లో పెట్టారు. దాని కారణం చేత క్రైస్తవులు మిమ్మల్ని అనగా ఎవరైతే ప్రసాదం ఇస్తున్నారో వారి మనోభావాలు కించపరచకూడదు కదా. అది ప్రసాదం లాగా కళ్ళకద్దుకోకుండా మామూలుగా బఠానీలు తిన్నట్లు అన్నం తిన్నట్లు తిన్నారనుకోండి, మీరు బాధపడతారు. అది మంచిది కాదు కదా. అందుకు సున్నితంగా ఏం చెప్తారు అని అంటే, వదిలేండి అని చెప్తారు.